అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎండ్ అవడానికి మరొక వారం మాత్రమే ఉంది. మరి ఫిబ్రవరిలో ఎవరైతే జనవరిలో పండక్కి చక్కగా కడుపు నిండా తింటూ కొన్ని కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాము, వెయిట్ తగ్గాలి అనుకుంటే మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఫిబ్రవరి వెయిట్ లాస్ ప్రోగ్రాము 3వ తారీఖు నుండి కాదు 2వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వబోతుంది, అంటే సోమవారం నుండి. సో ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. మీకు డీటెయిల్స్ అనేవి మీ వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా పిన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అసలు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? 2026 జనవరి నుండి మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 1 మీల్ ఏ డే, అంటే రోజు మొత్తంలో ఒక పూట మాత్రమే తింటారు. సెకండ్ వన్ 2 మీల్ ఏ డే, అంటే రోజు మొత్తంలో 2 పూటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 3 మీల్ ఏ డే, రోజు మొత్తంలో 3 పూట్ల ఆహారం తీసుకుంటారు. సో ఈ విధంగా 3 డైట్ ప్లాన్స్, 3 డైట్ గ్రూప్స్ రన్ అవ్వబోతున్నాయి. జనవరి 26 నుండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జనవరి ప్రజెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతున్నాయి. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మధ్యలో సంక్రాంతి ఫెస్టివల్ రావడంతో కొంత అటు ఇటు అవ్వడం, సెలవులు రావడం, ఊర్లు వెళ్ళటం, టైం స్పెండ్ చేయడం, కొంచెం అటు ఇటు చీట్ అయినా కూడా మంచి రిజల్టే తీసుకొస్తున్నారు. వారంలో 1 కేజీ బరువు తగ్గినా కూడా అది మంచి రిజల్ట్ కిందే వస్తుంది. మొత్తం నెల రోజుల్లో కనీసం 4 కేజీలు తగ్గినా కూడాను అది ట్రెమెండియస్ రిజల్ట్. ఎందుకంటే ఇంత పండగలలో అండ్ నెక్స్ట్ మన ఇంట్లో అందరూ చుట్టాలుంటూ మన డైట్ ఫాలో అవ్వలేని ఎడల కూడా కొన్ని డైట్ టిప్స్ అండ్ నెక్స్ట్ మన ప్రోగ్రాంలో నేర్చుకున్న కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ వాళ్ళు వెయిట్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. అలాగే ఎంతో కొంత వెయిట్ని తగ్గించుకోగలుగుతున్నారు. అది కూడా కాని సమయంలో, పండగల సమయంలో. అది కూడా అంటే చూడండి, మరి మెచ్చుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి సో ఈ డైట్ ప్లాన్స్ ఎలా ఉంటాయన్నది మీకు నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి 1 మీల్ ఏ డే. ఈ 1 మీల్ ఏ డే ఎలా ఉంటుందంటే కరెక్ట్ పోర్షన్, అంటే బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అన్నది ఉంటుంది. చాలా మంది అనుకుంటారు 1 మీల్ అంటే ఆకలి వేసేస్తుందేమో, రిమైనింగ్ టైం అంతా ఒక పూట తిని మిగతా టైం అంతా మెయింటైన్ చేయగలమో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా ఏమీ లేదు. కడుపు నిండా తింటూ అసలు కంప్లీట్గా మీకు ఆకలి అనేది అనిపించదు. ఎందువలన అంటే అది బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్ ప్లేట్ కాబట్టి. ఈ ప్లేట్లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే మనకి త్వరగా ఆకలి వేయకుండా స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బ్స్, అండ్ ప్రోటీన్ కూడా మనకి సెటైటీ మెయింటైన్ చేస్తుంది. అంటే మన కడుపు నిండిన ఫీలింగ్ని ఇస్తూనే ఉంటుంది రోజంతటిలోని. ఫైబర్, మంచి ఫైబర్ ఫుడ్ తింటే గనక రోజు మొత్తంలో డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ డేకి మీకు ఆకలి వేసిన ఈ ఫైబర్, ప్రోటీన్ ప్లస్ కార్బ్స్, ఈ మిక్స్డ్ మీల్ ప్లేట్ ఏదైతే మీరు తీసుకుంటారో ఇది కరెక్ట్ టైంకి మీకు ఆకలి అంటే ఏంటన్నది 1 మీల్ ఏ డే ఫాలో అయితేనే మీకు తెలుస్తుంది అనమాట. 1 మీల్ ఏ డేలో అసలైన ఆకలి ఏంటన్నది మీరు నేర్చుకుంటారు. నా క్లయింట్స్ని ఎంతమందిని అడిగినా మీరు 1 మీల్ ఏ డే చేసిన వాళ్ళని చెప్తారు అసలు నిజమైన ఆకలి అంటే ఏంటో మీ డైట్ ప్రోగ్రాంలో చేరిన తర్వాతే తెలిసిందేండి అని. చాలామంది కడుపు ఆకలి వేసేస్తుంది, నేనేం తినలేకపోతున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఏం తెలియదనంటే క్రేవింగ్స్కి, ఆకలికి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటన్నది మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకోబోతున్నాము. ఆకలి ఎప్పుడైతే వేస్తుందో అప్పుడే మీరు ఫుడ్ తీసుకుంటారు. పర్టికులర్ టైమింగ్స్ అని ఇవ్వను నేను, ఇదే టైంకి మీరు ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. బట్ ఇది మీరు ఎలా నేర్చుకుంటారంటే ఒక హంగర్ స్కేల్ ప్రకారంగా నేర్చుకుంటారు. ఫస్ట్ టైం కొంత ఆకలి వేసినప్పుడు కొంత మంచినీళ్ళు తాగుతూ మీ నిజమైన ఆకలి ఎప్పుడు వేస్తుంది అన్నది తెలుసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆకలి ఎప్పుడైతే వేస్తుందో అప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటారు అనమాట మన డైట్ ప్రోగ్రాంలో. సో ఈ ఫుడ్ కూడా మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంక్లూడెడ్ ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అంటే పెరుగు, మజ్జిగ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ రైస్, చపాతీ, రోటీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏమి ఉండదంటూ ఏం లేదండి. మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఒక ఫీస్ట్, ఒక ఫెస్టివల్లో మనం ప్లేట్ నిండా ఎలా అయితే పండగకి సంబంధించిన అన్ని పెట్టుకొని తింటామో అదే విధంగా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ తిన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో తర్వాత మరి ఇంకా క్రేవింగ్స్ అన్న మాటే మీకు మైండ్లోకి రాదనమాట. అంత చక్కగా మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఓమాడ్లో మీరు కనుక 100 కేజీస్ అబౌవ్ ఉంటే అబౌవ్ 7 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ 70s, 80s, 60sలో ఉంటే కనుక 5 కేజీస్ అబౌవ్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 50sలో ఉంటే
ఉంటే కనుక 3 to 4 kgs రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను సైంటిఫిక్ రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్లో ఒకవేళ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళది వాటర్ వెయిట్ కాస్త తొందరగా తగ్గడం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. ఫ్యాట్ లాస్ ఎప్పుడు కూడా బాడీలో స్లోగానే జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది అని అంటే అది వాటర్ లాస్. సో వాటర్ ఉంటే కనుక వాటర్ లాస్ అవుతుంది. లేదంటే నాకు వాటర్ లాస్ వద్దు, ఓన్లీ ఫ్యాట్ లాస్ కావాలి అంటే అది కూడా జరగదు. ఫస్ట్ వాటర్ లాస్ జరుగుతుంది, ఆ తర్వాత ఫ్యాట్ లాస్ జరుగుతుంది. ఫ్యాట్ లాస్ ఒకటే కాదు, ఫ్యాట్ లాస్తో పాటు కంబైన్గా ఫ్యాట్ లాస్, వాటర్ లాస్, ఒకవేళ హెవీ ఫాస్టింగ్ చేసి ఇంకా తగ్గిపోవాలని డైట్ ప్లాన్ ఇచ్చిన దాంట్లో కూడా రెడ్యూస్ చేసి తింటే మజిల్ లాస్ కూడా జరుగుతుంది. సో అలా మజిల్ లాస్ జరగకుండా ఉండడానికి మనం మార్నింగ్ యోగా క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ 5:30 to 6:30. అలాగే హై ప్రోటీన్ మీల్స్ అన్నవి మీ డైట్లో తీసుకోబోతున్నారు. మజిల్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆల్సో మజిల్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ హ్యాపీగా మీ డైట్ని మీరు ఫాలో అవుతూ మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వబోతున్నారు. సో ఇంకేం కావాలి చెప్పండి. క్రాష్ డైట్స్ అంటూ ఏమీ ఉండవు. మీరు నా డైట్ ప్లాన్ చూస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ సోర్స్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటుంది నా ప్లాన్లోని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు నేర్చుకోబోతుంది ఏంటి అని అంటే స్లీప్ కరెక్ట్గా 7 నుండి 8 గంటలు నిద్రపోవడం. అండ్ నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఆయిల్ని ఏ విధమైన ఆయిల్ని యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేయాలి, లైఫ్ స్టైల్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి మార్నింగ్ టు నైట్ వరకు. అండ్ ఇన్ని గంటలు అంటే మీరు ఒకవేళ 10 o'clock నిద్రపోతే 10 o'clock కల్లా ముందు ఒక 3 గంటల ముందు తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా నేను ప్లాన్లో నోట్ చేసి ఇస్తాను. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, అంటే లైక్ తెలుగునే ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. చాలా మందికి అర్థం కావడం కోసం బోత్ లాంగ్వేజెస్ అనేవి డైట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈజీగా చిన్న పిల్లలకి అక్షరాలు నేర్పిస్తున్నట్టు నీట్ గా నేను మెన్షన్ చేసి మరి మీకు నేను ప్లాన్ లో ఇస్తాను. ఈ టైంకి ఇది తీసుకోవాలి, ఈ టైంకి ఇది అవాయిడ్ చేసేయండి, ఇన్ని వాటర్ తీసుకోండి, ఈ వాటర్ ఇక్కడ నుండి స్లోగా తీసుకోండి, ఇవన్నీ కూడా నీట్ గా ప్లాన్ లో మీకు నేను కంప్లీట్ ప్లాన్ అంతా కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ప్లాన్ చేసి ఇస్తాను. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ మనకి 5:30 to 6:30 యోగా క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మార్నింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతే గనక నేను మీకు యూట్యూబ్ లింక్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. నియర్లీ ఒక 15 వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను. మంత్ మొత్తంలో ఆ వీడియోలో ఏదో ఒకటి మీరు పిక్ చేసుకొని మీ ఫ్రీ టైంలో ఐదర్ ఈవినింగ్ లేదనుకుంటే మార్నింగ్ మీరు ఆ వర్కౌట్ ఆర్ యోగా ఆర్ జుంబా ఆర్ వాకింగ్ వర్కౌట్ ఏదైనా చేయొచ్చు. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్ లింక్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. నియర్లీ 15 లింక్స్ మీకు నేను షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి Q&A సెషన్. అంటే మన వీక్ మొత్తం ఎండ్ అయ్యేటప్పటికి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈ డైట్ ఫాలో అయ్యాను, ఇంత లాస్ అవ్వలేదు, ఇంత లాస్ అయ్యాను. కొంతమంది వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి, అండ్ ఇంకొంతమందికి ఏదైనా మైనర్ లైక్ కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ కానివ్వండి, ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడాను దాంట్లో మీరు క్లియర్ చేసుకోవడానికి నేను లైవ్లో మీ ముందుకు వస్తాను. నియర్లీ 2 hours మనం మాట్లాడుకోబోతాము. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి క్లియర్ చేసి మీరు డైట్ హ్యాపీగా ఫాలో అయ్యేటట్టుగా మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ సపోర్ట్. వాట్సాప్ గ్రూప్లో మీకు మానిటర్ ఉంటారు. ఎవ్రీడే మీరు పంపించిన ఫుడ్ ప్లేట్ అండ్ మీ యొక్క వెయిట్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు గ్రూప్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి నాకు ట్యాగ్ చేస్తారు. నేను వెంటనే ఆ క్వశ్చన్ చూసి మీకు ఆన్సర్ చేస్తాను. గ్రూప్లో ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఒకవేళ మేజర్గా మీరు గ్రూప్లో కాదు పర్సనల్గా అడగాలనుకుంటే నాకు పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, ఆన్సర్ చేస్తాను. ఒకవేళ క్రిటికల్ డెఫినెట్లీ నాతో మాట్లాడాలని అనుకుంటే కూడా మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే టైం స్కెడ్యూల్ చేసి మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంటైర్ ప్రోగ్రామ్ యొక్క డిజైన్. ఇంకా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో నేను మీ ముందుకు వస్తాను. లైక్ సైంటిఫిక్ నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను. వెయిట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ వాకింగ్ ఎంతసేపు చేయాలి, వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అన్నది మీకు Q&A సెషన్లో తెలుస్తుంది. 2 hours 1 hour మ్యాక్సిమం మీకు నాలెడ్జే షేర్ చేస్తాను నేను వెయిట్ లాస్ గురించి. అది మీరు ఒక్క సెషన్ మీరు అటెండ్ అయినా కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వెయిట్ లాస్ అంటే ఇలా జరుగుతుంది, ఇలా మేము మా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, వాటర్ ఇంటేక్ ఇలా తీసుకోవాలి, స్లీప్ ఇలా ఉండాలి, అన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు హ్యాపీగా ఎటువంటి డౌట్స్ లేకుండా మీ వెయిట్ లాస్ జర్నీ అన్నది కొనసాగించవచ్చు. ఇంతకన్నా ఎక్కువగానే మనం నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్ ఉంటాయి, నాలెడ్జ్ షేరింగ్ మాటలు ఉంటాయి. ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి మరి. సో ఇంతకన్నా మంచి నాలెడ్జ్ తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అన్న డిఫరెన్స్ ఏంటన్నది మీరు తెలుసుకోవాలి. అండ్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ వెయిట్ నెంబర్ రెడ్యూస్ అవుతూ ఉంటే మీ హ్యాపీనెస్ని మీరు గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉండాలి. మీరు షేర్ చేసిన ఆ నెంబర్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ అయి ఉండాలి. ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు ఒక మోటివేషన్ క్వైట్ ప్రొవర్బ్ అన్నది మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ అవుతుంది. అండ్ మార్నింగ్ కూడా వెయిట్ అప్డేట్ చేయమని మెసేజ్ వస్తుంది. అండ్ వాటర్ ఇంటేక్ గురించి మీకు
అలర్ట్ మెసేజ్ పంపిస్తాము ఫిబ్రవరి నుండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిజైన్ చేశానండి. అది చూస్తే మీరు కూడా మంచి మోటివేషన్తో డైట్ చేయగలుగుతారు. గ్రూప్లో అంతకన్నా మోటివేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వెయిట్ నంబర్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంటే ఓకే మేము కూడా చెయ్యలేని వాళ్ళు కూడా మేము కూడా చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్పడం కాదు, ఇది ప్రతి నెల ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవుతున్నదే. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే చెప్పిన వాళ్ళ మాటలు కూడా నేను పక్కన మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని వాళ్ళు షేర్ చేశారు. సో ఫిబ్రవరిలో కూడా మీరు అదే ప్రోగ్రాంలో పార్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. 1 మీల్ డే, 2 మీల్ డే, 3 మీల్ డే, వీటి గురించి డీటెయిల్స్ అనేవి మీకు వాట్సాప్కి షేర్ చేయడం జరుగుతుంది. చాలా మినిమం కాస్ట్తో ఎవరు ఎక్కడ ఇంత మినిమం కాస్ట్కి ఇంత మంచి గైడెన్స్ ఎవరు ఇవ్వరు. మీరు ఎవరు అడిగినా చెప్తారు నా క్లయింట్స్లోని, అంత మంచిగా నేను గైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడాను నేను ఒక పర్సనల్ గైడెన్స్ ఎలాగైతే 1-on-1 ఇస్తానో అదే విధంగా గ్రూప్లో కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతారు. బికాస్ అడిగిన ప్రతి క్వశ్చన్కి వితిన్ 2 to 3 minutes నేను ఆన్సర్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ లేకుండా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేటప్పటికి వాళ్ళ హ్యాపీనెస్ని ఫీడ్బ్యాక్ త్రూ షేర్ చేస్తారు. సో ఇప్పటి వరకు వెయిట్ లాస్ అంటే ఏంటో తెలీదు, వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే తప్పకుండా మీరు ఫిబ్రవరి వెయిట్ లాస్ ప్రోగ్రాంలోనే ఎన్రోల్ అయిపోండి. ఇప్పటి వరకు డైట్ ఫాలో అయ్యి వెయిట్ స్ట్రక్ అయిపోయింది, వెయిట్ మూవ్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు 2 మీల్ ప్లాన్ కానీ ఓమాడ్లో జాయిన్ అవ్వండి. ట్రెమెండియస్ నాలెడ్జ్తో మీ ముందుకు వస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యోగా క్లాసెస్లో యోగా, మెడిటేషన్, ఎంటైర్ క్లాసెస్లో మీకు ప్రాణాయామ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాణాయామాస్ చెప్తాను. మైండ్కి, బాడీకి ఈక్వల్గా రెండింటిని కూడా మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తామన్నమాట. సో ఆలస్యం లేకుండా అండ్ ఆల్సో ఇంకా వేరే థాట్ లేకుండా వెంటనే ఎన్రోల్ అయిపోండి. నేను 100% నా గైడెన్స్ మీకు ఇస్తాను. మీరు కూడా మీ 100% డెడికేషన్ పెడితే గనక ఈజ్ ఈక్వల్ టు 100% రిజల్ట్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ.